హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్‌తో అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,971 రేంజ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,957 రేంజ్‌లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్‌తో అయితే మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ రెండింటిని కూడా మనం యాడ్ చేసి మాత్రం మనం ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ రెండింటిని కూడా మన వ్యూ అనేది కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుంది అంటే బయింగ్ ఇన్ డిప్ అని చూస్తుంది. కదా కాల్‌కు మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అంటే కాల్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓకే, కాల్ అయితే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. పుట్టు కంటే కాల్ స్ట్రాంగ్ అయితే ఉంది. మనం కాల్‌ను లోలో బై చేస్తే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తూ ఫర్దర్‌గా ఏమైందని చెప్పేసి మార్కెట్‌లో అయితే చూద్దాం. ఓకే, ఇండికేషన్స్ మాత్రం ఈ రకంగా వస్తుంది. ఓకే, ఇంక నెక్స్ట్ మన ఇండికేటర్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ అయితే బౌలింగర్ బాండ్స్ అయితే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రం గీసి డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఈ రేంజ్ 48,900 నుంచి 49,000 వరకు ఈ రేంజ్‌లో మాత్రం ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఈ రేంజ్‌కి పైకి ఉంటే, ఈ రేంజ్ ఉంటే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీనికి బిలో వస్తే మాత్రం పీఈ సైడ్ ఉండండి. ఇక్కడ 48,900 ఉంటే పీఈ సైడ్ ఉండండి. 48,000 ఎబో అయితే మాత్రం కాల్ సైడ్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రిట్రేస్ అయిపోయి ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక కాల్ అనేది 48,750 నుంచి మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, అది ఎంతవరకు కరెక్టా లేదని ఫర్దర్‌గా మాత్రం మనం చూద్దాం. ఓకే, మొత్తానికి అయితే కాల్ స్ట్రాంగ్ ఉందని మనకైతే ఇండికేషన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఈరోజు మిడ్ క్యాప్ అనేది ఎక్స్పైరీ ఉంది. ఓకే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 మంత్స్ మాత్రం పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసినాక ఫర్దర్‌గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ గురించి కూడా మనం చూద్దాం. నిఫ్టీలో కూడా ఓకే, దీనికి 23,000కి ఎబో ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండండి. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి మాత్రం బయింగ్ ఆపర్చునిటీ. $23,978 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్. ఇక్కడ ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రం పీఈ స్ట్రాంగ్. ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రం పీఈ స్ట్రాంగ్ ఇక్కడ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీనికి ఉంటే మాత్రం సిఈ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది అనేది ఎలాంటి ట్రేడింగ్ అనేది చేయొద్దు. 42,978 నుంచి 23,015 వరకు ఈ రేంజ్లో మాత్రం ఇలాంటి ట్రేడర్స్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇది క్రూషియల్స్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఈ రకంగా మాత్రం ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అట్లీస్ట్ 6 మంత్స్ మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి. ఫర్దర్గా మాత్రం పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఇంకా ఇప్పుడు నిఫ్టీ ఓకే, ఈరోజు మీరైతే ఏది స్ట్రాంగ్ అనుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. పుట్టు కాల్ ఈ రెండింటిలో ఏది స్ట్రాంగ్ అయితే అనుకుంటారో మీరైతే కామెంట్ చేయండి. ఈరోజు ఎవరైతే మిడ్ క్యాప్లో ట్రేడింగ్ తీసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. మీరైతే ఈరోజు ప్రాఫిట్ ఏంటో లాస్ ఏంటో అది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మిడ్ క్యాప్ను కూడా ఒకసారి మనం ఫర్దర్గా మనం మిడ్ క్యాప్ను కూడా చూసి కూడా చూద్దాం. ఇక్కడ మిడ్ క్యాప్ కూడా ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ ఎవరైతే కాల్ ఫుల్ స్ట్రాంగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 11,434 ఈ రేంజ్ నుంచి మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి మిడ్ క్యాప్లో మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఎవరైతే కాల్ సైడ్ ఉంటుందో వాళ్ళకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఎందుకంటే ఇంకా డ్రాప్ అయిపోయి ఇక్కడ నుంచి మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఫర్దర్గా 11,500 వరకు మార్కెట్ మోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఏమవుతుందని చెప్పేసి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి ఈ రేంజ్ నుంచి మాత్రం చూద్దాం. ఈ రేంజ్ నుంచి మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకసారి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్కి మాత్రం మనమైతే ఓకే, మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది.
11,431 రేంజ్ నుంచి మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు కరెక్ట్ లేదని నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.